హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటంటే, మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఇప్పటిదాకా మనము సింగిల్ పవర్ ఐసీ గురించి మాట్లాడుకున్నాం, డ్యూయల్ పిఎం గురించి తెలుసుకున్నాము, థర్డ్ పిఎం గురించి, ట్రిపుల్ పిఎం గురించి తెలుసుకున్నాము, క్వాడ్ పిఎం గురించి కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఇన్స్టిట్యూట్లో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే 6 PM ఐసీ వచ్చింది. 6 PM ఐసీ కాన్సెప్ట్ అనేది ఆండ్రాయిడ్లో స్టార్ట్ అయింది. ఈ 6 PM పవర్ బూట్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది, 6 PM ఐసీ మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, దానికి ఏమేమి లైన్స్ వస్తాయి, ఏమేమి వోల్టేజ్లు వస్తాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఒకవేళ మీరు ఇప్పటికే సింగిల్ పిఎం కూడా మీకు తెలియకపోతే, సింగిల్ పిఎం పవర్ బూట్ సీక్వెన్స్ కానీ మీకు తెలియకపోతే 6 PM కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ప్రాబ్లంగా తయారవుతుంది. ఓకేనా? అందుకనే తొందరగా వీలైన త్వరగా అప్డేట్ అవ్వాలని నేను చెప్దామని ఈ వీడియో ముందుకు వస్తున్నా. ఓకేనా? అప్డేట్ కాకపోతే ఏమవుద్ది అంటే, మీరు ఎంతసేపటికి అలా కాంబోలు, లేదా ఛార్జింగ్ సాకెట్లు, లేదంటే ఛార్జింగ్ పిన్నులు, బోర్డులు, తర్వాత యాక్సరీస్ మీద ఆధారపడి మీరు షాప్గా రన్ చేస్తుంటే కొన్ని రోజులకి మీరు కనుమరుగు అవుతారు ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకు అంటే కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు కాంబోలు కనీసం ఒక 1000 మార్జిన్ పెట్టుకుని వేస్తున్నారు. ఇప్పుడు ఆ కాంబో రేట్లు అనేవి తగ్గిపోయినాయి. కాంపిటీషన్ ద్వారా 200కి లేదంటే 300కి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకేనా? అందుకని మీరు ఎక్కువ శాతము సేల్స్ మీద ఆధారపడబాకండి. సేల్స్ మీద ఆధారపడ్డారంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. సర్వీస్ మీద ఆధారపడండి. సర్వీస్ మీద మంచి టెక్నీషియన్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇది నేను ఏదో నోటి మాట చెప్పడం కాదు, కానీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మంచి టెక్నీషియన్కి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరు చేయాలి కానీ, మంచిగా చేయాలి కానీ, వర్క్ మీకు వద్దనుకున్నా వస్తుంది. వర్క్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అమౌంట్ కూడా మీరు ఎర్న్ చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడల్లా మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంతేగాని 6 PM గురించి తెలుసుకోవాల్సిన టైంలో 6 PM గురించి తెలుసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు 6 PM ఐసీ వచ్చాయి. ఇప్పుడు ఈ 6 PM ఐసీలు కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు 1 PM అంటే సింగిల్ పిఎం కాన్సెప్ట్ కూడా మీకు తెలియకపోతే చాలా టైం పడుతుంది మీరు అప్డేట్ అవ్వడానికి. ఓకేనా? ఈ పాటికి చిప్ లెవెల్లో కానీ ఉండుంటే, మీరు మన ఇన్స్టిట్యూట్లో కానీ మీరు ట్రైనింగ్ తీసుకొని ఉంటే, ఆల్రెడీ క్వాడ్ పిఎం వరకు నేను ప్రతి చిప్ లెవెల్ బ్యాచ్లో చెప్తా ఉన్నాను. తర్వాత ఇక వచ్చే బ్యాచ్ల్లో 6 PM కాన్సెప్ట్ కూడా చెప్పాలని డిసైడ్ అవుతున్నాను. ఓకేనా? దానికి సంబంధించిన పవర్ బూట్ సీక్వెన్స్ మా టీం రెడీ చేస్తుంది. ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇట్లాగా టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మనం కూడా అప్డేట్ అయితే ఎక్కువ రోజులు మనము ఫీల్డ్లో నిలబడవచ్చు, ఎక్కువ రోజులు మనం దీంట్లో కొనసాగవచ్చు. అట్లా కాకుండా కేవలము అలా ఏదో చేసుకున్నాం అని చెప్పి సేల్స్ మీదనో, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, చెప్పేది కొంచెం అర్థం కాకపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఆ పాత పని చేస్తూ కూర్చుంటారు. అది చాలా మైనస్. ఓకేనా? కొత్త పని ఏది అంత సులువుగా ఉండదు. కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తే ఖచ్చితంగా మనం చేయొచ్చు. కానీ అది చేయకుండా ఇది ఎక్కలేదులే, మనకు అర్థం కాలేదని చెప్పి ఇంతకుముందు ఏ పని చేస్తున్నారో ఆ పని చేస్తూ ఉంటారు కొంతమంది. వారి గురించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కొన్ని రోజులకి మీరు ఫీల్డ్లో అయితే నిలబడలేరు. ఎందుకంటే కాంపిటీషన్ అలా పెరిగిపోతూ ఉంది, షాపులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఒక కాంబోలు వేయడం వచ్చినా కానీ షాపులు పెట్టేస్తున్నారు. ఆ కాంబోలు పెట్టేవాళ్ళు, కాంబోలు చేసేవాళ్ళు, కాంబో రిపేర్ చేసేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా దానికి డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే మనం డిమాండ్ చేసిన కుదరదు. అందుకనే టెక్నికల్ ఫీల్డ్లో మాత్రము మీరు వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఓకేనా? మీరు డిమాండ్ చేయొచ్చు. ఓకేనా? టెక్నికల్ ఫీల్డ్ సెట్ అయ్యడానికి అందరికీ అది పాసిబుల్ కాదు. అది కొంచెం కష్టమైన పనే కానీ ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా ఫీల్డ్లో నిలబడతారు. ఓకేనా? ఏ మోడల్లో వచ్చింది ఏంటి అనేది పిన్ టు పిన్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 మొబైల్ ఇది. దీంట్లో మనకి లేఅవుట్ ఇచ్చాడు, స్కెమాటిక్ ఇచ్చాడు. లేఅవుట్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదొక పిఎంఐసి U9000, చుట్టూ బక్కాయిల్స్ ఉన్నాయి. ఇదొక పిఎంఐసి U7001, చుట్టూ బక్కాయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పవర్ ఐసీ వచ్చింది U7000. దీనికాడ కూడా మనకి ఇదిగోండి కాయిల్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. తర్వాత కిందకు వస్తే చూడండి U7004, దీని దగ్గర కూడా మనకి కాయిల్స్ కనిపిస్తున్నాయి. U7002, దీని దగ్గర కూడా మనకి కాయిల్స్ కనిపిస్తున్నాయి. ఈ సైడ్కి వస్తే U7003, దీనికాడ కూడా మనకి కాయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా U7005, దీని దగ్గర కూడా కాయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఒక 6 PMIC కాన్సెప్ట్ అయితే మనకి లేఅవుట్లో కనిపిస్తుంది. ఇదే స్కెమాటిక్లో వెళ్ళినట్టయితే ఇదిగోండి నెంబర్ కాపీ చేద్దాం, ఒక PMIC నెంబర్ కాపీ చేద్దాం, స్కెమాటిక్ వద్దాం, పేస్ట్ చేద్దాము, సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఒక పేజీ మనకు ఓపెన్ అయింది. ఈ పేజ్లో ఇక్కడ చూడండి PM8550VS, PM8550VE. ఓకేనా. యువతలు చూడండి PM8550VSD అని ఇచ్చాడు. ఇదిగో ఇది ఒక PMIC, ఇది PM8550VSG, ఇది ఒక పవర్ ఐసి. తర్వాత పక్కన చూడండి PM8550VSD అనేది ఒక పవర్ ఐసి. తర్వాత PM8550VSE అనేది ఒక పవర్ ఐసి. దాని కింద చూసినట్లయితే PM8550VSC అనేది ఒక పవర్ ఐసి. దాని పక్కన చూసినట్లయితే PM8550VEI అనేది ఒక పవర్ ఐసి. ఇంకా దాని పక్కన చూసినట్లయితే PM8550 ఉంది. ఎడ పక్కన లెటర్ ఏం లేదు. ఇది ఒక పవర్ ఐసి. ఓకేనా. టోటల్గా ఎన్ని PMICలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 6. ఇది వచ్చేసి మనకి PMK ఐసి. PMK ఐసీని క్లాక్ ఐసీ అంటారు, క్లాక్ జనరేటర్ ఐసీ అంటారు, క్లాక్ ఐసీ అంటారు. దీని దగ్గరే మనకి క్రిస్టల్ కనిపిస్తుంది. ఓకేనా. 5G కాన్సెప్ట్లో క్లాక్ ఐసీ ఒకటి ఇస్తాడు, దాని పక్కనే క్రిస్టల్ ఉంటుంది. ఇది 5G కాన్సెప్ట్లో MTQలో కానీ క్వాల్కమ్ చిప్సెట్లో కానీ 5G కాన్సెప్ట్లో క్లాక్ ఐసీ, దాని పక్కన క్రిస్టల్ ఉంటుంది. అదే మనకి ట్రిపుల్ PM, డ్యూయల్ PM, సింగిల్ PM కాన్సెప్ట్లో మెయిన్ PMIC దగ్గర క్రిస్టల్ ఉంటుంది. 5G కాన్సెప్ట్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఈ టోటల్గా ఈ 6 PMIC కాన్సెప్ట్ అనేది AIC ప్రైమరీ ఐసీ, AIC సెకండరీ ఐసీ, AIC థర్డ్ ఐసీ, ట్రిపుల్ PMIC, AIC క్వాడ్ PMIC, AIC 5th PMIC, AIC 6th PMIC. ఓకేనా. ఇవన్నీ కానీ మనకు తెలియకపోతే ఈ మొబైల్ని రిపేర్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఓకేనా. ఒకవేళ మీరు చేయగలిగితే లైటింగ్ రాకపోతున్నాయో, గ్రాఫిక్ రాకపోతానో, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోతానో చిన్న చిన్న రిపేర్లే చేయొచ్చు. కానీ డెడ్ మొబైల్ వచ్చినప్పుడు రిపేర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకేనా. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మనకు అర్థం కాలేదని చెప్పి పాత పని చేస్తుంటారని చెప్పాను కదా, వాళ్ళకు సలహా ఇస్తున్నాను నేను. ఏంటంటే ఎవరు కూడా సింగిల్ టైం విని 100% వర్క్ చేయలేరు. ఈవెన్ ఎనీ టీచర్లో కూడా ఇదంతా మాకు ఎట్లా పాసిబుల్ అయిందంటే ప్రాక్టీస్ చేయంగా. ఓకేనా. మీరు ఒకసారి వింటే అర్థం కాలేదు, రెండోసారి వినండి, మూడోసారి వినండి, నాలుగోసారి వినండి. ఖచ్చితంగా మీకు అప్డేటు అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు అప్డేట్ అవుతారు కూడా. అంతేగాని ఒకసారి వినేసి అబ్బా ఇది మనకు అర్థం కావట్లేదు, ఈ తలనొప్పి మనం తీసుకోలేమనుకుంటే అయిపోయినట్టే. ఓకేనా. మీరు ఫీల్డ్లో నిలబడాలనుకుంటే, ఎక్కువ రోజులు కొనసాగాలనుకుంటే వెళ్ళిన ఇన్స్టిట్యూట్కే మళ్ళీ వెళ్ళండి. ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ కానీ ఉంటే నో ప్రాబ్లం వినండి. సబ్జెక్ట్ కానీ లేకపోతే సబ్జెక్టు ఎక్కడ ఉందో, ఏ ఇన్స్టిట్యూట్లో సబ్జెక్ట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకొని అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్ళి నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఒకసారి విని నేర్చుకోవాలంటే మనమేం దేవుళ్ళం కాదు కదా, మనుషులమే. ఒకసారి అర్థం కాకపోవచ్చు, రెండోసారి అర్థం కాకపోవచ్చు, మూడోసారి అయినా ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. ఎందుకంటే ఇది ఒక బ్రహ్మ విద్యం కాదు, మనం చేసే పనే ఇది. ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం ఓపిక పెడితే
ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఓకేనా? ఏదైనా కానీ ప్రాక్టీస్ చేసే కొంది, వినే కొంది, మనం చేసే కొంది ఏ పనైనా మనకి అలవాటు అవుతుంది. అంతేకాని ఒక్కసారి వెళ్ళిపోయి మొత్తం మనకు రాలేదనుకుంటే అది మన పొరపాటు అయ్యింది. ఓకేనా? మన కేఎండి ఇన్స్టిట్యూట్లో ఒకసారి మీరు ఫీజు కట్టేది ఎన్నిసార్లైనా క్లాసులు వినొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఆల్రెడీ మా గ్రూపులో ఉన్న వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ప్రతి బ్యాచ్లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఫీజు ఏమి కట్టరు, వాళ్ళు ఫుడ్కి హాస్టల్కి మాత్రం కట్టుకోవాల్సి వస్తుంది. మిగతాది మొత్తం ఫ్రీగానే చెప్తున్నాం మేము. ఓకేనా? అట్లా అప్డేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఎన్ని రోజులు ఖచ్చితంగా కొనసాగుతారు. అంటే మీరుండే ఏరియాలో మీకంటూ ఒక ప్రత్యేకతను మీరు క్రియేట్ చేసుకోగలిగితే అది ఎలా సాధ్యమైందంటే టెక్నికల్ వర్క్ ద్వారా మాత్రమే మీకంటూ ఒక గుర్తింపుని మీరు క్రియేట్ చేసుకోగలరు. సేల్స్ ద్వారా ఖచ్చితంగా మీరు చేయలేరు. ఎందుకు అంటే నేనేదో సేల్స్ని తక్కువ చేయడం కాదు, కానీ కాంపిటీషన్ వస్తుంది. ఇప్పుడు సేల్స్లో కాంపిటీషన్ వస్తారు. మరి ఈ ఫీల్డ్లో టెక్నికల్ ఫీల్డ్లో కాంపిటీషన్ రారంటే 99% రారని నేను అంట. ఎందుకు అంటే నేను ఆలోచించే విధానం ఒకవేళగా ఉంటుంది, నువ్వు ఆలోచించే విధానం ఇంకోలాగా ఉంటుంది. ఓకేనా? ఈ టెక్నికల్ ఫీల్డ్లో జస్ట్ ఒక చిన్న థాట్ కానీ వచ్చిందంటే ఏదైనా వర్క్ చేస్తున్నాము, ఎక్కడో స్టక్ అయిపోయాను. ఆ స్టక్ అయిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, డీప్గా ఆలోచించి ఒక చిన్న లాజిక్ ద్వారా ఆలోచించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఓకేనా? ఆ చిన్న ఆలోచన అనేది నీకొస్తే నువ్వు టాపు, నాకొస్తే నేను టాపు. ఓకేనా? అట్లాగా ఇద్దరికీ ఒకేలాగా వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే టెక్నికల్ ఫీల్డ్లో నేర్చుకొని, అంటే టెక్నికల్ ఫీల్డ్లో వర్క్ నేర్చుకొని మీకంటూ మీ ఏరియాలో ప్రత్యేకమైన గుర్తింపు కానీ తెచ్చుకోగలిగితే మీరు అమౌంట్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత వర్క్ గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. 4 షాపుల్లో కాలేదు, నువ్వు చేయగలిగితే ఆ 4 షాపులు కూడా అవతల వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు. ఇట్లా డెవలప్ అయింది. తర్వాత మీ ఏరియాలో మీరు మంచిగా చేస్తుంటే మీ ఏరియా వాళ్ళే పక్కన వాళ్ళకి చెప్తారు, మనోడు మంచిగా చేస్తారని చెప్పి. అట్లా పేరు వస్తుంది. ఆ తర్వాత మీరు చేసిన వర్క్ని నేను ప్రతి బ్యాచ్లో స్టూడెంట్కి చెప్తున్నా, ఇది చేసిన వర్క్ని పబ్లిష్ చేసుకుంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, తర్వాత ఎన్నైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో అన్నిట్లో కూడా మీరు చేసిన వర్క్ని అప్లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్లు ఇవ్వాలా. అలాగని మీరు వర్క్ బిల్డ్ చేసుకోగలిగితే నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను, కొన్ని రోజుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాది. నేను అలా వచ్చినవాడిని పైకి. ఓకేనా? నేనేమో పైనుంచి ఊడిపడలేదు, నేనేమో పుట్టుకతోని ఈ వర్క్ నేర్చుకున్నవాడిని కాదు. స్టార్టింగ్లో నాది సినిమా స్టోరీ, చాలా కష్టాలు అనుభవించాను. ఈ ఫీల్డ్లో కష్టపడ్డాను, సక్సెస్ అయ్యాను. మీ ముందుకు ఉదాహరణ ఎగ్జాంపుల్గా నేనే మీ ముందు కనిపిస్తున్నా. ఓకేనా? కాబట్టి ఇంతవరకు నేను గెయిన్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటానో ఇదైతే ఈజీగా వచ్చిందైతే కాదు. అలాగే మిమ్మల్ని కూడా కష్టపడమని చెప్తున్నా. లేదండి మాకు కష్టపడడం అసలు నచ్చదు, మేము చేసుకునే వర్క్ సరిపోతాయి అనుకుంటే ఇంకా మనం చేసేది ఏం లేదు, మీ ఇష్టం అని చెప్పి వదిలేయడమే. ఓకేనా? ఖచ్చితంగా సింగిల్ పిఎం గురించి, డ్యూయల్ పిఎం గురించి, ట్రిపుల్ పిఎం గురించి, క్వాడ్ పిఎం గురించి, తర్వాత 6 PMIC గురించి, ఈ 6 PMIC కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. తెలుసుకోలేదు అంటే ఈ మొబైల్ డెడ్ రిపేర్ చేయడం నాట్ పాసిబుల్. ఓకేనా? ఈ F956B అనే మోడల్, Z Fold 6 ఈ మొబైల్ ఫ్యూచర్లో 7 PMICలు 8 PMICలు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మొబైల్లో ఫీచర్స్ పెరుగుతున్నాయి. మొబైల్లో ఫీచర్స్ పెరిగినప్పుడు ఐసీలు పెరుగుతాయి. ఐసీలు పెరిగినప్పుడు పవర్ సప్లై కావాల్సి వస్తుంది. ఓకేనా? పవర్ సప్లైస్ కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా PMICలు పెరుగుతాయి. ఓకేనా? ఇది ఎలక్ట్రానిక్ మొబైల్ ఫీల్డ్లో జరుగుతున్నది. సింగిల్ PMICలో కొన్ని సెక్షన్స్ వరకు, కొన్ని ఫీచర్ల వరకు మనకి సపోర్ట్ చేసే వోల్టేజెస్ ఉన్నాయి. డ్యూయల్ PMIC ఎందుకు వచ్చింది అంటే ఫీచర్స్ పెరిగినాయి, ఐసీలు పెరిగినాయి కాబట్టి వోల్టేజెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి రెండో PMIC తీసుకొచ్చాడు. మూడో PMIC కూడా అందుకు తీసుకొచ్చాడు. ఫీచర్స్ పెరుగుతున్నాయి, ఐసీలు పెరుగుతున్నాయి కాబట్టి ఐసీలకి వోల్టేజ్ కావాలి కాబట్టి మూడో PMIC. సేమ్ 4వ PMIC, 4 PMICలు కూడా అదే కాన్సెప్ట్. డ్యూయల్ CPU,
తర్వాత ఆ CPU బేస్ బ్యాండ్ CPU కావాల్సిన పవర్ సప్లై 4 PMIC, 6 PMIC కాన్సెప్ట్ కూడా అదే. ఓకేనా. ఇంతకుముందు ఓల్డ్ మొబైల్స్లో మనకి NFC ఫీచర్ లేదు, NFC నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ లేదు, NFC IC లేదు అసలు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే వాటిల్లో NFC వస్తుంది, ఒక IC ఇస్తున్నాడు. ఓకేనా. ఓల్డ్ మొబైల్స్లో కొన్నిటిలో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే లేవు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే వాటిల్లో ఆప్షన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఐసీలు వస్తున్నాయి. ఐసీలు ఇచ్చారంటే ఖచ్చితంగా వాటికి పవర్ సప్లై కావాలా. పవర్ సప్లై కావాలంటే ఆల్రెడీ ఉన్న పిఎంఐసీలో ఉండే వోల్టేజ్ లైన్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా ఒక వోల్టేజ్ని మనం ఇవ్వాలి అనుకుంటే కొత్తగా ఐసీ మనం తీసుకురావాల్సిందే మళ్ళీ. ఓకేనా. ఐసీలు పెరుగుతూ ఉంటాయి, పెరిగే కొద్దీ మనం కానీ అప్డేట్ అవ్వగలిగితే ఫీల్డ్లో ఎక్కువ రోజులు కొనసాగుతాం. అప్డేట్ కాలేదు, లేదు మనకి ఇది సరిపోద్ది అనుకుంటే కొన్ని రోజులకి ఈ ఫీల్డ్లో మీరు కనపడరు. ఇది మాత్రం డ్యామ్ షూర్ నేను చెప్తాను. ఓకేనా. కష్టపడండి, మీరు కష్టపడగలిగితే మీకు సపోర్టు KMT ఇన్స్టిట్యూట్ తరపున నేను ఉంటా. ఓకేనా. మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీరు చేయండి. మీరు ఎక్కడ స్టక్ అవుతారో నాకు మెసేజ్ చేయండి, నేను బ్యాకప్ సపోర్ట్ ఇస్తాను. మా స్టూడెంట్స్ అందరికీ కూడా అదే చెప్తున్నాను, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. మీరు ఎంతవరకు చేయగలుగుతారో చేయండి, ఎక్కడ స్టక్ అవుతారో చెప్పండి. అప్డేట్ అర్థం కాలేదా మళ్ళీ రండి, మళ్ళీ వినండి, మళ్ళీ చేయండి. ఎక్కడున్నా కానీ KMT ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అనేవాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటా. నాకు నిజంగా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళంటే చాలా ఇష్టం, ట్రబుల్ షూట్ చేసేవాళ్ళంటే మహా ఇష్టం. ఓకేనా. అట్లా ట్రబుల్ షూట్ చేసేవాళ్ళు మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, నాకు చాలా ఇష్టం. ఓకేనా. వాళ్ళు పెట్టగలిగితే, వాళ్ళు వెళ్ళగలిగితే ఇంకా ఎంత దూరమైనా నేను తీసుకోపోగలుగుతా. ఎందుకంటే వాళ్ళ కోసం కష్టపడతాను నేను, నా కోసం కాదు. కానీ నా కోసమే సరిపోద్ది, ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా తగ్గకూడదు, మంచి పొజిషన్లో ఉండాలనే కాన్సెప్ట్ నాది కాబట్టి వాళ్ళ కోసం కష్టపడతాను. వాళ్ళ కోసం లేటెస్ట్ ఉన్న విషయాలు మొత్తం బయటకు తీసుకురావడం జరుగుతుంది. అప్డేట్ వాళ్ళ కోసమే నేను అప్డేట్లో ఉంటా, సింపుల్ చెప్పాలంటే అది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పదలుచుకుంది. ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి, నేర్చుకోండి. మీరు ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్ నచ్చకపోయినా వేరే ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ ఖచ్చితంగా వీటి గురించి అడగండి, వీటి గురించి చెప్పమని మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకు బ్లైండ్గా వెళ్ళిపోయామంటే వర్కౌట్ కాదు. ఒకసారి అమౌంట్ కట్టిన తర్వాత ఖచ్చితంగా దానికి న్యాయం జరగాల. న్యాయం జరిగేటట్టు చూస్ చేసుకోండి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ. ఏదో పని చెప్పేసి అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకుంటే ఉపయోగం ఉండదు. ఓకేనా. అది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.